హాయ్ హలో నేనండి అరుణాని. ఈరోజు రాఖీ పండగ సందర్భంగా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అదే మా అమ్మ, మా అన్నయ్య, మా వదిన, మా మేనల్లుళ్ళు అందరూ ఉంటారు. నేను మా అక్క వెళ్ళాము. ఇంకా మా అన్నయ్య డ్యూటీ నుంచి వచ్చే వరకు వెయిట్ చేసి అన్నయ్య వచ్చిన తర్వాత రాఖీ కట్టాము. చిన్నప్పటి నుంచి కూడా ఈ రాఖీ పండగ వచ్చిందంటే మమ్మీ ఇద్దరికీ డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలా ఏమైనా అన్నయ్య నాకు కొనిచ్చేవాళ్ళు. నేను అన్నయ్యకి రాఖీ కట్టేదాన్ని. పెళ్ళైపోయినాక కొన్ని సంవత్సరాలు మళ్ళీ రాఖీ కట్టడానికైతే అవ్వలేదు. అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ 2-3 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడే ఉంటున్నాం కాబట్టి రాఖీ పండగకి రాఖీ కట్టాను. తోడబుట్టిన వాళ్ళకి రాఖీ కట్టే పండగ చాలా గొప్ప పండగనే చెప్పుకోవాలి. మన కష్టాల్లోనూ మన సుఖాల్లోనూ మనకి తోడుగా వచ్చేది మన పుట్టింటాళ్ళే. ఆ తర్వాతే ఎవరైనా ఉంటారు. మనకు కొంచెం బాధ వచ్చిందంటే వాళ్ళు బాధపడిపోతారు. మన కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే వాళ్ళ గుండెల్లో రాయి పడినట్టు అనిపించిద్ది. మేమైతే రాఖీని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫుల్ వీడియో నా ఛానల్లో పెడుతున్నాను, చూడండి. మా అక్క, నేను, అన్నయ్య. తిను అక్క అంటే నాకు తోటికోడలు అన్నమాట. కానీ మేమిద్దరం ఎప్పుడూ అలా ఉండము, అక్క చెల్లెళ్ళలాగానే ఉంటాము. 22 సంవత్సరాల నుంచి మా తోటికోడలు నేను అయితే కలిసే ఉంటాము. ఎప్పుడూ పోట్లాడుకుంటాం, మళ్ళీ ఎమ్మటనే మాట్లాడేసుకుంటాం. అది డిఫరెంట్ అన్నమాట. ఎవరికి మేము అర్థం కాము. అక్క అక్క అంటూ మాకు అలవాటు బాగా. తను కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకునేది. అన్నయ్య నాకు అన్నయ్య అవుతారు, అక్కకి తమ్ముడు అవుతారు. ఈయన మా పెద్ద మేనల్లుడు. మా చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు మీ అన్న తమ్ముళ్ళతో రాఖీని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీను, నా సబ్స్క్రైబర్స్కి అందరికీను రాఖీ పండగ శుభాకాంక్షలు.